శుద్ధవందనం శుభాకరా శుద్ధ. మరణాత అనుదిన మన్నా అను ఆధ్యాత్మిక వర్తమానాల శీర్షికను విశ్వాస బైబిల్ మిషన్ వారు అందించుటకు ప్రభు కృప చూపిస్తున్నారు. అందును బట్టి దేవాతి దేవునికి మా హృదయపూర్వక వందన మరణాతలు తెలియజేస్తున్నాం. మమ్మలను ఎంతగానో బలపరుస్తూ ఫోన్ కాల్స్ ద్వారా, కామెంట్స్ ద్వారా మాకు అత్యంత ప్రియులైన శ్రోతలకు కూడా మా హృదయపూర్వక నిండు వందన మరణాతలు తెలియజేస్తున్నాం. అనుదినము ప్రకటిస్తున్న దేవుని సువార్తను వింటూ వీక్షిస్తూ మాకు ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ మా ఛానళ్లను మీరు ఎంతగానో బలపరుస్తున్న విధానమును బట్టి వందనాలు. దివ్య దేవుని యొక్క మహాకృప ఆశీర్వాదం మీకు, మీ కుటుంబాలకు, మీ పరిచర్యలకు సదా తోడై ఉండాలని ఆశిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మా గురించి, మా కుటుంబం గురించి, మా పరిచర్య గురించి ప్రార్థించమని ప్రభు పేరిట ప్రార్థన విన్నపాన్ని తెలియజేస్తున్నాం. రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 14వ కీర్తన మొదటి 3 వచనాలు. కీర్తన గ్రంథం 14వ కీర్తన మొదటి 3 వచనాలు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడెవడును లేడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు గలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయువారెవరూ లేరు, ఒక్కడైనను లేడు. చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే భక్తుడైన దావీదు ఈ కీర్తన రాస్తూ, మరి ఏ సందర్భం ఎదురొచ్చిందో తనకు తెలియదు కానీ బుద్ధిహీనుల గురించి అతడు మాట్లాడుతున్నాడు. ఎవరు బుద్ధిహీనుడు అని అంటే దేవుడు లేడని అనుకుంటున్న వ్యక్తి బుద్ధిహీనుడితో పోల్చాడు. ఈ 3 వచనాల్లో బుద్ధిహీనుని యొక్క 3 లక్షణాలను తెలియజేశాడు. ఒక బుద్ధిహీనుడు ఎలా ప్రవర్తిస్తాడో, ఒక బుద్ధిహీనుని యొక్క ప్రవర్తన తీరు, నడవడిక ఎలా ఉంటుందో తెలియజేస్తూ ఈ మొదటి వచనములో బుద్ధిహీనుని యొక్క హృదయము కనబడుతుంది. బుద్ధిహీనుని యొక్క హృదయం ఎలా ఉంది? దేవుడు లేడని తన హృదయంలో చెడిపోయి ఉంది, లేదా దేవుడు లేడని తన హృదయంలో ఉంది. వాళ్ళు లేరు, వీళ్ళు లేరు అని అన్నట్లు బుద్ధిహీనుని హృదయం దేవుడు లేడని తన మనస్సు నిండా, తన హృదయం నిండా అనుకుంటున్నాడు. ఒక దైవజనుడు ఇలా అన్నాడు, వితౌట్ ఏ క్రియేటర్ దెర్ ఇస్ నో క్రియేషన్. వితౌట్ ఏ క్రియేటర్ దెర్ ఇస్ నో క్రియేషన్. పరిశోధకుడు లేకుండా ఒక పరిశోధన లేదు. భూమి ఆకాశములు దానికి అంతటా వచ్చేసినాయి అంటే నీకు బుద్ధి లేదా? దాన్ని ఎవరో కలగజేసి ఉంటాడు అని అంటారు. కనబడే సూర్యచంద్ర నక్షత్ర ఆకాశ జలరాశులు భూలోక మండలమును మట్టిగా ఒకటి కలగజేయాలి. కానీ దేవుడు ఉన్నాడు అని అంటే మట్టిగా మనుషుడు లేదా బుద్ధిహీనుడు తన హృదయంలో ఒప్పుకోవట్ల. వాడు మాటిమాటికి దేవుడు లేడు అని అనుకుంటున్నాడు. ఈ మధ్యకాలంలోనంట ఒక డైరెక్టర్ లేదా ఒక రచయిత ఒక పుస్తకం రాశాడంట. ఏమని ఆ పుస్తకం అంటే దెర్ ఇస్ నో గాడ్, దేవుడు లేడు అనే పుస్తకం. ఆ పుస్తకం కొన్ని వేల పత్రికలు అమ్ముడైపోయినాయి. ప్రపంచంలో
అమ్ముడైపోయిన పుస్తకాల్లో దేవుడు లేడు అనే పుస్తకాలు ఎక్కువైపోయినాయి అంట. అతన్ని పిలిచి అతనికి సన్మాన సభ చెయ్యాలి అనుకొని అందరూ ఆ రోజు ఆ సన్మాన సభలోనంట ఆయనను సన్మానిస్తూ, మీ పుస్తకాలు లేదా మీరు రాసిన పుస్తకం అమ్ముడైపోవడానికి గల కారణం ఏంటో చెబుతారా అని అడిగాడంట. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో పుస్తకాలు రాస్తున్నారు, అది క్లిక్ అవ్వడం అమ్ముడైపోవడం చాలా తక్కువ. మీ పుస్తకాలు అమ్ముడైపోవడానికి గల కారణం చెబుతారా అని అంటే, దాందే ఉందండి, అంతా దేవుడి దయ అన్నాడంట. పుస్తకం ఏమో దేవుడు లేడని రాశాడు, పుస్తకం ఎలా అమ్ముడైపోయింది అని అంటే దేవుడి దయ అంటున్నాడు. కాబట్టి ఆలోచన చేయండి, ఈరోజు బుద్ధిహీనుడు ఇలా ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిది బుద్ధిహీనుని హృదయం కనబడుతుంది ఏమని అని అంటే దేవుడు లేడని. అదే వచనంలో మళ్ళీ 3వ వచనంలో బుద్ధిహీనుని యొక్క జీవితం కనబడుతుంది. బుద్ధిహీనుని యొక్క జీవితం ఎలా ఉంది అంటే, వారు చెడిపోయిన వారు. వారు ఎవరంట? చెడిపోయిన వారు. 3వ వచనంలో అయితే వారు బొత్తిగా చెడిపోయిన వారు అని రాయబడింది. ఇంకా మరీ దారుణం అది, బొత్తిగా చెడిపోయారంట. మొదటి వచనంలో వారు చెడిపోయిన వారు అని అంటే, 3వ వచనంలో బొత్తిగా చెడిపోయిన వారు అంట. రెండోది ఏంటి? వారు అసహ్య కార్యములు చేయువారు. వారు ఎవరంట? వారు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే అసహ్య కార్యములు చేసేవాడు. మూడవది మేలు చేయువాడు లేడు. 2 వచనాల్లో కూడా, మొదటి వచనం 3వ వచనంలో కూడా మేలు చేయువాడు లేడు అంటే అర్థం ఏంటి? వారు కీడే చేసేవారు. కీడు తప్ప మేలు చేయడం వారికి రాదు. బుద్ధిహీనుని యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే అసహ్యమైన కార్యాలు చేసేవారు, బొత్తిగా చెడిపోయిన వారు. వాళ్ళు మేలు చేయడం కాదు కదా, వాళ్ళు కీడే చేస్తారు. కాబట్టి బుద్ధిహీనుని యొక్క జీవితం అంతా కూడా అసహ్యంతో, చెడిపోయిన తత్వముతో, కీడు చేసే మనస్తత్వముతో నిండిపోయింది అని భక్తులు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక 3వది మనం చూసిన వాళ్ళమైతే బుద్ధిహీనుని యొక్క ప్రవర్తన తీరు. బుద్ధిహీనుడు మారాడండి. వాడు మారి దేవుని వెతికేవాడుగా మారాడు. దేవునికే మహిమ కలుగునగాక. బుద్ధిహీనుని యొక్క మార్పు. వివేకం తెచ్చుకున్నాడు, తన బుద్ధిహీనతను దూరపరుచుకున్నాడు. తన బుద్ధిహీనత్వాన్ని దూరపరుచుకొని దేవుణ్ణి వెతకడం మొదలుపెట్టాడు. వాడు దేవుణ్ణి వెతకడం మొదలుపెట్టి 3వది దేవునికి దొరికాడు. ఇది గొప్పతనం. ఒకటి వివేకంగా ఉన్నాడు. నేను బుద్ధిహీనుడిని అనిపించుకుంటున్న తన జీవితంలో బుద్ధిహీనతకి దూరమయ్యాడు. 2 దేవుణ్ణి వెతికేవాడిగా మారాడు. 3వది దేవునికి దొరికేవాడిగా తను తాను మలుచుకున్నాడు. బుద్ధిహీనుడు తన ప్రవర్తనను మార్చుకొని బుద్ధిగా జీవిస్తున్నాడు. బుద్ధిహీనతను తీసివేసి బుద్ధుడైపోయాడు అన్నాడు భక్తుడు. ఈరోజు వాక్యం వింటున్న నీవు బుద్ధిహీనులా నీ హృదయం చెడిపోయిందేమో, బుద్ధిహీనులాగా చెడ్డ కార్యములు చెడిపోయి అసహ్యమైన కార్యాలు చేస్తున్నావేమో. బుద్ధిహీనుడు ప్రవర్తన మార్చుకొని వివేకవంతుడిగా, దేవుణ్ణి వెతికేవాడిగా, దేవునికి దొరికేవాడిగా మారి దేవుని చేతిలో యోధుడయ్యాడు, వీరుడయ్యాడు, దేవునికి పనికొచ్చే పాత్ర అయ్యాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ఓ బుద్ధిహీనుడా, మన బుద్ధులు ఎలా ఉన్నాయో ఒకసారి ప్రభు చెంత సరిచేసుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ప్రభుకి బుద్ధిహీనుడు తన ప్రవర్తన మార్చుకున్నట్లు మనము కూడా వివేకవంతులమై
దేవుణ్ణి వెతికే వాళ్ళమై, దేవునికి దొరికే వాళ్ళమయ్యే కృప దేవాతి దేవుడు మనకు, మన కుటుంబాలకు, మనకి సమస్తమునకు అనుగ్రహించునుగాక. అందుకే యేసయ్య మన కొరకు కలువరి శిలువలో చనిపోయింది. బుద్ధిహీనుల సైతము బుద్ధివంతులుగా మార్చి, వివేకవంతులుగా మార్చి, తనకు ఆనుకుని ఉన్నవారిగా మార్చని దేవుడు ఇష్టపడుతుండగా మనం దూరంగా బ్రతకవద్దు. ప్రభు చెంతకు చేరుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయ్యా, నీకే వందనాలు. ఒక బుద్ధిహీనుడి గురించిన మాటలు మీరు మాకు తెలియజేసిన తండ్రి, స్తోత్రాలు. విన వాక్యం ప్రకారం జీవించే భాగ్యమును, నడిచే కృప సమస్తమును మహిమ, ఘనత, ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామాన్ని వేడుకొంచున్నామా పరమ తండ్రి. ఆమేన్. మరణాత.